హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి ఒక స్పెషల్ గెస్ట్. ఆ గెస్ట్ ఎవరో కారండి, చాలా మూవీస్లోను అండ్ వెబ్ సిరీస్లోను ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్స్ చేశారనమాట. సో ఆయన లేటెస్ట్గా వచ్చినా కూడా వెబ్ సిరీస్లో ఎక్కువ కనిపిస్తున్నారు మనకి. సో ఆ గెస్ట్ ఎవరో కాదండి, విఎస్ రాజు గారు. సో ఈ విఎస్ రాజు గారు అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అండ్ వెబ్ సిరీస్లోకి ఏ విధంగా వచ్చారు, ఫాదర్ క్యారెక్టర్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వెబ్ సిరీస్తో మీరు కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఎలా ఉన్నాయి సార్ వెబ్ సిరీస్ మీకు? వెబ్ సిరీస్లు ఎలా ఉన్నాయంటే, నాకు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది యూట్యూబ్ వెబ్ సిరీస్. అందులో చాలా చేశాను, నాకు పేరు తెచ్చింది. నాకు పబ్లిక్లో ఈయన యాక్టర్ అని తెలిపింది పెళ్లివారం అండి. ప్రసాద్ బైరా గారి డైరెక్షన్, ఇన్ఫ్రీడమ్ ఛానల్. ఆయనే యాక్టర్, ఆయనే రైటర్ అండి. మొత్తం యాక్టర్ కూడా, మెయిన్ క్యారెక్టర్ కూడా ఆయనే. అసలు ఎలా వచ్చారు సార్ మీరు వెబ్ సిరీస్లోకి? అంటే ఎవరైనా పిలవడం జరిగిందా, లేదు అంటే మీకు తోటి ఎవరైనా పరిచయం అయిన వాళ్ళు సో ఈ వెబ్ సిరీస్లో యాక్ట్ చేయాలి ఇలా రండి అని పిలిచారా? ఎలా వచ్చారు మీ అంతటా మీరు? నాకు నటన అంటేనే అసలు ఏం తెలియదండి. ఎప్పుడైనా ఒకవేళ షూటింగ్ ఏదో చూడటానికి కూడా ఖాళీ లేకుండా ఒక వ్యవసాయం, తెల్లారితే వ్యవసాయం. అసలు నటన అన్నది మనకు తెలియదు. ఎలా వచ్చానంటే, నాకు కొంచెం హైదరాబాద్ పనుండి వచ్చా. ఒక ఫ్రెండ్ ఉన్నాడు భద్రం అని, జీడిమెట్ల దగ్గర కెమికల్ కంపెనీలో పనిచేసేవాడండి. పనిచేస్తే వాడికి ఫోన్ చేశాను, ఎవరో వస్తున్నాను రా అన్న. ఇదేంట్రా బాబు నువ్వు వస్తావేంటి అన్నాడు. సరే వచ్చాక చెప్తాను వస్తాను రా అంటే, ఇంట్లో కొంచెం ఇలాగే చాలా ఇదిగా ఉందిరా, నేను వచ్చేస్తున్నాను రా అంటే, వచ్చి ఏం చేస్తావురా అన్నాడు. సరే ఏదో ఒకటి చేస్తాను రా అంటే, సరే రా అయితే హైదరాబాద్ అన్న చూద్ది కానీ రా అన్నాడు. మరి ఎక్కడికి రావాలి ఏంటంటే, నువ్వు ట్రైన్కి వస్తున్నావా బస్సుకు వస్తున్నావా అన్నాడు. బస్సుకు వస్తే ఇలా రావాలి, ట్రైన్కి వస్తే పలానా నెంబర్ బస్సు ఎక్కాలంటే రంగాభుజంగా సెంటర్ జీడిమెట్లు, అక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నా. వెళ్ళి ఫోన్ చేశాను. ఆ డ్యూటీ అయిపోయింది, వచ్చి రిసీవ్ తీసుకుని రూమ్కి తీసుకెళ్ళాడు. ఇదేంట్రా బాబు నువ్వు ఇలా రావటం ఏంటి అన్నాడు. రావటం ఏంటంటే, నీతో పాటు కంపెనీలో చేద్దామని వచ్చానరా. మరి ఏంటన్నా? అయ్యో బాబోయ్, నేను చేస్తున్నది కెమికల్ కంపెనీలో, చేతులు చూడు ఎలా పోసం ఊడిపోతుందో. అస్సలు వద్దురా బాబు, మాకంటే గతికి ఆచారం లేకుండా చేస్తున్నాం, అసలు ఇందులో వద్దు. అవును రే, నువ్వు ఎప్పుడు చూసినా సరదాగా నలుగురు నవ్విస్తూ ఉంటావు, సినిమాల్లోకి వెళ్ళిపోయా నువ్వు అన్నాడు. చాహా, నేను సినిమాల్లోకి వెళ్ళటం ఏంట్రా? సినిమాల్లోకి వెళ్తామంటే చిన్న విషయం అనుకున్నామంట్రా. వద్దురా బాబు, అది మనకి అసలు టచ్ చేయలేంది, అలవాట్లేదు ఎప్పుడు కూడా, అసలు అది ఏంటో కూడా మనకు తెలియదు. అది నటన గురించి అంటే మనకేం తెలుసు అంటే, ఎలా అందులోకి ఆలోచించరే, నువ్వు వెళ్తే చాలా మంచిది అందులోకి. ఊరే ఇక్కడికి ఎంత దూరం రా అన్న. అబ్బో ఫిలిం నగర్ చాలా దూరం రా బాబు, ఒక 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది జీడిమెట్ల కాడి నుంచి అన్నాడు. అవునా అన్న. సరే కొంచెం ఆలోచించాను, ఏమో చేస్తే దాంట్లోకి. ఆ మళ్ళీ రోజు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు, నేను రెడీ అయ్యి బయటకు వచ్చా. అది ఏ బస్సు ఎక్కాలో ఏంటో చెప్పాడు. శబ్దంలోకి మైత్రివనం దిగి, మైత్రివనం నుంచి ఆటోలు బోలు ఉంటారు అన్నాడు. సరే అని బయటకు వచ్చి ఒక అతను అడిగాను, ఏమండి ఫిలిం నగర్లో వెళ్ళాలి, ఎలా? ఫిలిం నగరా? ఫిలిం నగర్ అంటే ఇక్కడి నుంచి ఇలా ఫలానా బస్సు ఎక్కండి, ఆయన మైత్రివనం దిగండి, అక్కడి నుంచి బోల్ ఆటోలు ఉంటాయని ఆయన అది చెప్పాడు. అలా ఫిలిం నగర్ వచ్చా. మనం అందులోకి ఏమండి ఇలాగా సినిమాల్లో చేయాలంటే ఏం చేయాలి ఏంటంటే, కింద నుంచి పైకి చూశాడు అతను. కొత్త అన్నాడు. అవునండి. ఎన్నాళ్ళు మట్టించి ఉన్న వాళ్ళే ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎందుకయ్యా బాబు ఈ దారిని ఒక మాట చెప్పాడు. సరే ఇలాగ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మాదాలరావు గారు హౌస్లో ఒక సీరియల్ జరుగుతుంది, కలవన్నాను. సరే అని వెళ్ళా. జరుగుతుంది. బయట ఒక ఆయన ఉన్నారు. ఏమండి ఇలాగా కలవాలంటే ఎవరిని కలవాలండి? మీరు దేనికని వచ్చారు, మీరు ఎవరు?
ఇలా ఆర్టిస్ట్గా చేద్దామని ఎవరిని కలవాలంటే బ్యాక్ సైడ్ ఒక టేబుల్ వేసుకుని మేనేజర్ గారు కూర్చొని ఉన్నారు, ఆయన కలవన్నాను. వెళ్ళాను. హెల్త్లోకి నమస్తే సార్ అన్న. ఎవరని మీరు అన్నాడు. నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను సార్ అన్న. ఏమైనా చేశారా ఇంతకుముందు? లేదండి అన్న. సరే ఒక ఫోటో ఇచ్చేయాలని దాని బ్యాక్ సైడ్ ఫోన్ నెంబర్ రాసి మీ పేరు రాసి ఇవ్వండి అన్నాడు. ఫోటోలు లేవు సార్. ఇదేంటయ్యా ఆర్టిస్ట్గా ట్రై చేస్తానన్నా ఫోటోలు లేకుండా ఎలా వస్తున్నారు అన్నాడు. ఓహో, ఆర్టిస్ట్గా ట్రై చేయాలంటే ఫోటో ఉండాలా అని అప్పుడు అర్థమైంది. మనకేం తెలియదు కదా. ఓహో ఇది ఒకటేనే అనుకున్నా. లేదు సార్ ఫోటోలు తేలేదు అన్నాడు. బాబు ఆర్టిస్ట్గా ట్రై చేయాలంటే ముందర ఫోటో అన్న కవచం ఉండాలి, అది గుర్తుపోండి. సరే ఫోన్ నెంబర్ ఇచ్చాలండి, ఏదో ఒకటి ఉంటే చెప్తాం, మిమ్మల్ని మేము చూసాం కాబట్టి వెళ్ళండి అన్నాడు. ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇది అది స్టార్టింగ్ అయితే ఇంక అలా ఇది చేసుకుందులోకి మా భద్రానికి నా ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు అన్న సంగతి నీకు తెలియదు. ఆ పలానా జాగి ఎంక్వైరీ చేస్తే మనోడు రే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారని ఎవరో చెప్తే ఆయన నెంబర్ ఇచ్చాడు. ఆయన నెంబర్ ఇస్తే ఫోన్ చేశాను నేను. సరే భద్రం గారు ఇచ్చారు, ఇలాగ భద్రం ఫ్రెండ్ అని నేను. సరే ఇలాగా నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారా అన్నాడు. ఏం చేయలేదు సార్. అయితే నారకరామ్ కూడా రామనాయుడు స్టూడియో రండి తెలుసా అన్నాడు. తెలియలేదా? నారకరామ్ కూడా తెలియదా? ఓహో సరే అతను అడగండి, ఎవరిని అడిగినా చెప్తారు మీకు అంటే వచ్చా. వంతులోకి ఒరే నారకరామ్ కూడా ఎక్కడో నాకు తెలియదురా ఇలాగన్నాడు ఫోన్ చేస్తానంటే, సరే అని నేను చెప్తాను, ఇక్కడికి వెళ్ళి డైరెక్టర్ గచ్చిపోలి వెళ్ళిపో బస్ ఎక్కి. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి. నారకరామ్ కూడా రామనాయుడు స్టూడియో అంటే అందులో ఆడన్నట్టుగానే గచ్చిపోలి వెళ్ళి ఆ చౌరస్తాకి వెళ్ళి ఆటో ఎక్కితే నారకరామ్ కూడా రామనాయుడు స్టూడియో అని కానీ దింపేశాడు. వెళ్తులోకి బలంగా ఫోన్ చేశాను. వెళ్ళాక ఆయన షాట్లో ఉన్నారు, మంచి బిజీగా ఉన్నారు, ఫోన్ ఎత్తలే. ఓహో ఇదేలా ఉంది జరుగుతుందని చెప్పారండి. అందులోకి వెయిట్ చేశా. మళ్ళీ ఆ తర్వాత బ్రేక్ ఇచ్చారు. అప్పుడు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తారు, పక్కనే ఉన్నారు ఆయన. అందులోకి బాబు వచ్చారా అన్నాడు. వచ్చాను సార్ అన్న. ఎక్కడ ఉన్నారంటే ఇదిగో చేయెత్తులోకి. ఓ మీరేనా? మరి ఇంతకుముందు ఏం చేశారు? ఏం చేయలేదు సార్, ఫస్ట్ టైం. అయితే అలా చూశాడు. రేపు పొద్దున్నే ఇక్కడికి వచ్చేసేయండి, మీరు కానిస్టేబుల్ వేస్తున్నారు. ఇంకంతా ఇంత హ్యాపీ కాదు, ఇంకెంత సంతోషం అంటే అంత సంతోషం. మనకు కూడా షూటింగ్ దొరికేసిందిరా బాబు అని. అందులోకి సరే సార్ అన్న, థ్యాంక్ యూ సార్. అయితే నువ్వు కొత్త అంటున్నావు, నీతో పాటు ఇంకా ముగ్గురు ఉంటారు, వాళ్ళతో పాటు జాగ్రత్తగా నువ్వు భద్రం ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి పెడుతున్నా, నా పేరు నిలబెట్టయ్యా అని. అలాగే సార్ అన్న. అలాగే అందులోకి పొద్దున్న 8 గంటలకు రావాలంటే టైం చెప్పారు, టైం ప్రకారంగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతులోకి వెళ్ళాను. సార్ వచ్చాను, కూర్చోండి. కస్టమర్ అలా వచ్చాక తీసుకెళ్ళారు. ఈయనకి పలానా పోలో డ్రెస్ ఈయనకి సరిపడగా ఇచ్చేయండి అని చెప్పారు. వాళ్ళు వేసారు. అది ఫస్ట్ టైం. అట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ. అలా స్టార్ట్ అయ్యి అందులో ఒక మంది తగిలారు. ఈ ఆఫీసులకి ఎలాగ వెళ్ళాలి ఎలాగేంటి అన్నది కొంచెం తెలిసింది. అక్కడేమో ఫోటోలు ఎక్కడికి వెళ్ళినా ఫోటో ఉండాలని తెలిసింది చెప్పారు. ఎలాగ అలా స్టార్ట్ అవగా అలా కొంతమందిని బట్టి కొంచెం ఆఫీసులకి వెళ్తాం. ఎవరు అయ్యా నువ్వు? నేను ఆర్టిస్టా? సరే కూర్చోనివ్వరు ఆఫీస్లోకి. అలాగా స్టార్ట్ అయ్యింది. చాలా గుంపులో పోయింది, చాలా చేశానండి నేను సినిమాలు. ఒక అబ్బాయి చూశాను నేను, బాబాయ్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తారా అన్నాడు. చేస్తాను బాబు. అది ఫస్ట్ టైం. అది బయటకు రాలేదండి. అది ఇప్పటి వరకు ఫాదర్ క్యారెక్టర్ అంటే యూట్యూబ్దే అండి, యూట్యూబ్దే, బయటికి రాలేదు. అది చేస్తుంటూ ఇంకొక అతను వచ్చాడు, చూశాడు చేస్తాం. యాని గురువుగారు మీకు ఎల్లుండి కానీ
ఆతలని కానీ మీ ఏంటి అన్నాడు, ఖాళీ అన్నాను. అయితే మాకు ఫాదర్ క్యారెక్టర్ ఉందని అది వచ్చిందని. అది వచ్చింది, చాలా మంచి బాగా పోలింగ్ చేశారు, ఇది చేశారు. ఒరే బాగుందంటే బాగుందని. అలాగలాగా ఇంకా అలా ఫాదర్ క్యారెక్టర్లో స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వాట్సాప్ పనిలో కూడా చాలా చేశాను. ఆయనకి వాట్సాప్ పని సత్య గారు అని, ఆయన హీరో, ఆయన రైటర్, డైరెక్షన్ అన్నీ కూడా ఆయనే. ఆయనకి మేనమావగా, ఆయనకి బాబాయిగా, ఆయనకి ఫాదర్గా, మాంగారుగా, రైతుగా, ఏ అయితే ఒక 20 వెబ్ సిరీస్లు అందులోనే చేశానండి ఇప్పుడు దాకా. అయితే ఇవన్నీ చేసినా కానీ అందులో కూడా పేరు వచ్చినాయి. మంచి శ్రీవారి శోభనం అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి ఫోన్లు కూడా చేశారు. ఇంకోటి మై డియర్ బావని, ఐ జూనియర్స్ అని, ఇవి కూడా. కానీ ఇవన్నిటికన్నా పెళ్లివారం అండి, ఇన్ఫినిటమ్ ఛానల్ నాకు తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చింది అదే. ఇవేనండి సార్. మీ స్లాంగ్ ఏమో గోదావరి స్లాంగ్ ఉంది, చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ కొన్ని వెబ్ సిరీస్ లో కూడా మీరు కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు అందరితోని. సో మీ స్లాంగ్ అదేనా? అసలు మీ ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ గోదావరి జిల్లా, రావులపాలెం. ఐడియా ఉందండి మీకు? రావులపాలెం బిర్జీ దాటి ఇలా కోటిపల్లి రూట్లో వెళ్తే తగులుతుందండి మా ఊరు. కపిలేశ్వరం మండలం, కోరిమిల్లి గ్రామం. గోదావరి పక్కనే, ఏటుగొట్టు పక్కన ఉంటుంది. ఏటుగొట్టు కాలువ, పొలాలు, ఊరు మంచి బాగుంటుందండి. ఇంక తెల్లారితే మా ఊరు వాళ్ళందరూ కూడా లంకలో వ్యవసాయం. మీది కూడా వ్యవసాయమేనా? పక్కా వ్యవసాయం. ఇప్పటికీ చేస్తారా? ఇప్పటికి అన్నయ్యలు కూడా చేస్తానే ఉన్నారు. ఒకవేళ ఎప్పుడన్నా, ఇప్పుడంటే వాళ్ళు చేస్తానన్నా చేయనివారు, కానీ ఇప్పటికే వ్యవసాయం. మా మూడు అన్నయ్య నుంచి మీకు ప్రోత్సాహం బాగుంటుందా సార్? అంటే మీరు ఇప్పుడు మూవీస్ చేస్తూ ఉంటారు, వెబ్ సిరీస్ చేస్తూ ఉంటారు, బిజీ ఉంటారు, కొంచెం ఫ్యామిలీని పట్టించుకోవడం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది కదా సార్? వాళ్ళ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉండదా? ఇంకా ఆ సపోర్ట్ లో పెద్ద అబ్బాయి జయరాజు, చిన్న అబ్బాయి వరం నాయుడు, పెద్ద ఆయనకి పెళ్ళి అయింది. ఆయన పెళ్ళి అయ్యాకని నేను రీఎంట్రీ మళ్ళీ ఇండస్ట్రీలో వచ్చాను. ఫస్ట్ మానేసా, 7 సంవత్సరాలు మానేశాను. ఫస్ట్ వచ్చి ఎందుకురా బాబు మనకి ఇది, ఇంకేది, ఎప్పటి నుంచో మద్రాసు నుంచి చేసిన వాళ్ళు మామూలుగా సీనియర్లే ఇలా చేస్తున్నారంటే ఎందుకులే అని వెళ్ళిపోయానండి నేను. చాలా మంది ఇప్పటికీ కూడా అండి, ఏదో మా తల్లి కళ్ళమ్మ తల్లి ఏదో కొంచెం ఆశీర్వాదం ఇచ్చి అలాగే తెలిపింది. కానీ ఇప్పటికీ కూడా చాలామంది ఎప్పటి నుంచో వచ్చిన వాళ్ళు, చాలామంది గుర్తింపు లేకుండా ఇది చేసిన వాళ్ళు చాలామందిని చూశానండి. వాళ్ళని చూసే నాకు విరతగలిగేసి వెళ్ళిపోయాను నేను. ఎందుకురా బాబు ఇదండి. అందులోకి అబ్బాయి మ్యారేజ్ అయింది. అబ్బాయి మ్యారేజ్ అయ్యాక రీఎంట్రీ, కోడల పేరు శిరీష. ఆ అమ్మాయి వచ్చాను కానీ కూడా చాలా బాగుందన్నమాట. అమ్మాయి కూడా వచ్చిన వేళ విశేషం. ఆ అమ్మాయి పెళ్ళి అయ్యి, పెద్ద అబ్బాయి పెళ్ళి అయ్యి అయ్యాక నేను రీఎంట్రీ అయ్యాక అక్కడి నుంచి బాగుందన్న జర్నీ బాగుంది. అది నా అదృష్టం కావచ్చు, లేకపోతే కోడలు వచ్చిన వేళ విశేషం కావచ్చు. అయితే కనుక అమ్మాయి చాలా మంచిదండి. ఒక తండ్రిని ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటుంది. ఈ వరకు అయితే నేను ఇంటికా నుంచి బయలుదేరితే అవి మర్చిపోయినాను. ఇప్పుడు అలా కాదండి. మాయగారు ఛార్జర్ పెట్టుకున్నారా, అవి పెట్టుకున్నారా, ఇవి అన్నీ గుర్తు చేస్తుందండి. ఏం కావాలో అన్నీ పెట్టి పంపిస్తుంది అయ్యమ్మ. ఇంకా ఆ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతులు. వెబ్ సిరీస్ లోకి వస్తే మీరు ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు బాగా. సో మీకు ఆ ఫాదర్ క్యారెక్టర్ అనేది ఇష్టమా, లేకపోతే మీకు అవే క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయా? నేను ఎక్కడికి వెళ్ళిన ఆడిషన్ కూడా కొంచెం ఫాదర్ కింద ఇచ్చేవానండి నేను ఆడిషన్ కూడా. అయితే ఫాదర్ క్యారెక్టర్లు వస్తాయని కాదు, కానీ వాళ్ళు చెప్పేవారు, ఏమంటే హీరోయిన్ ఒక ఫ్రెండ్కి ఫాదర్ కావాలి, లేకపోతే హీరో ఫ్రెండ్కి ఫాదర్ కావాలి, మాకు ఈ టైప్లో కావాలి ఆడిషన్. అలాగే ఆడిషన్ ఇచ్చుకునేవారు.
ఒక టైంలో ఆఫీసుల చుట్టూ మామూలుగా కాదు తెగ తిరిగా. ఎవరు బాబు అన్నాడు. సరే నేను ఆర్టిస్ట్ అని చెప్పి ఇవాళ మేము క్యారెక్టర్ అనుకుంటున్నాం ఆఫీస్కి, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వస్తారా అని మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచి ఫోన్ చేసి రప్పిస్తుంటారండి ఆఫీస్కి. అయితే అలాగే సార్ ఇవాళ ఖాళీ లేదు, లేకపోతే రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్తుంటా. సార్ సినిమాలోకి వెళ్తే మీరు అంతకుముందు మూవీస్లో చాలా క్యారెక్టర్స్ చేశారు. అవును, పెద్ద పెద్ద వాళ్ళతోనే నటించినవి కూడా ఉన్నాయి. అయ్యో. సో అప్పటి వాళ్ళు ఇప్పుడు మీతో ఏమైనా టచ్లో ఉన్నారా సార్? అంటే ఎప్పుడైనా చూసినా లేదంటే ఫోన్ చేసినా ఎవరైనా రెస్పాండ్ అవుతారా? అమ్మా వాళ్ళు రేంజ్ వేరు, అప్పుడు మన రేంజ్ వేరు. ఏదో అంటారు కదా, ఎలక చూస్తే ఇంత ఏనుగు చూస్తుంది, ఏనుగు లాంటి వాళ్ళు ఎలక లాంటి వాళ్ళు. ఒకవేళ ఏదన్నా అలాగే వెళ్తే నమస్తే సార్ అంటే అలా మూడు మంది నమస్కారాలు పెడతారు. కొంతమంది ఉంటారు కదా, చూసి పలకరిస్తారు, ఎలా ఉన్నారు ఏంటి అని. అలాగా కోటగారు పలకరించేవారు. కోటగారికి ఎందుకు పలకరించారంటే, కోటగారు నేను ఓ యాడికి వెళ్ళేవాను, మెయిన్ అయింది. ఎల్దులోకి నిన్ను ఎక్కడో చూశాను రా, చేస్తున్నాను చిన్న చిన్నగా అంటే అవునా అన్నాడు. సరే అంటే ఆ బలంగా ఏదో పక్కన కూర్చోబెట్టి మాట్లాడారు జయంతిలోకి. సరే అయితే నాకు భోజనం ఇక్కడ ఏమో వద్దయ్యా, ఒరే నువ్వు డ్రైవర్ కూడా పోయి అమ్మ క్యారేజ్ ఇస్తుంది పట్టుకుని రారా అన్న. అందులోకి అప్పటికి మా సీన్ అయిపోయింది. ఆయన సపరేట్ సీన్లు మై సపరేట్ సీన్. యాడు ఎంత 25 నిమిషాలు అయిపోయింది అన్నారు. నీకు అయిపోయిందంటే అడిగాను, డ్రైవర్ కూడా వెళ్ళి అమ్మ క్యారేజ్ ఇస్తుంది పట్టురా అన్నాడు. అప్పుడు కొంచెం పరిచయం కోటగారు. ఎక్కడ కనపడినా ఎరా ఏం చేస్తున్నావు ఏంటంటే, ఓ తెర ఒంట్లో బాగోలేదని తెలిసా కూడా ఇంటికి వెళ్ళా. ఆ అమ్మ గుర్తుపెట్టారు. ఇతను కొంచెం ఎవరు రాజునా అన్నాడు. అవును సార్ నేను. బాగున్నావా అన్నాడు. అందులో కొంచెం జ్ఞాపించి తగ్గిందండి. అందులో నిజంగా ఇంకా మన తెలుగులో అన్ని క్యారెక్టర్లు ఆల్రౌండ్ క్యారెక్టర్లు చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కోట శ్రీనివాసరావు గారు. ఒక కమెడియన్, ఓ ఇల్లనుగా, ఓ ఫాదర్గా అన్నీ మొత్తం అసలు మంచి ఇంకా మహానటుడు అండి. ఇవాళ తెలుగు ఇండస్ట్రీకి చాలా నిజంగా రుణపడి ఉంటారు ప్రతి ఒక్కరు. మహానీయుడు. సార్ చనిపోయారు కదా, వెళ్ళారా మరి? అప్పటికి నేను కొంచెం అవుట్డోర్లో ఉండిపోయి వెళ్ళపోయినమ్మా, కుదరలేదు. చూసాం, లైవ్ లో చూసాం, ఇంకేం చేయగలుగుతాం. ఇంకా ఆయనకి అక్కడ వరకు ఉంది. ఇంకా భగవంతుడు ఇంకా ఆయనకి సెలవు ఇచ్చారు, వెళ్ళిపోయారు దేవుడి దగ్గర. అలాగా కొన్ని మీరు అన్నట్టు జేవా గారు ఉన్నారు, ఎక్కడ కాపాడినా. జేవా గారు మంచి కోఆపరేటివ్. నేను ఆయనతో చేసినప్పుడు కొంచెం తొడపడ్డా. ఇందాక బంగారులో మాట్లాడు సీన్లో కొద్దిలోకి ఇదేంట్రా ఉండదు, ఏముంది, మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం అంతే అన్న. అలాగే ధైర్యం చెప్పుదలోకి జేడి చక్రవర్తి గారి మూవీ అండి అది. జేడి చక్రవర్తి సార్ పిలిచిచ్చారు, రాజు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు నువ్వు అన్న. థ్యాంక్ యూ సార్ అన్న. బాగా చేయాలి మరి అన్న. అందులోకి జేడి గారికి అసిస్టెంట్గా సుధాకర్ గారు అమలాపురం, మనకు బాగా తెలుసు. ఆయన ద్వారా జేడి చక్రవర్తి సార్ మనకి జేడి గారు పరిచయం, బాగా మాట్లాడతారు. చాలా ఆయన పలకరించి నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు అన్న. చాలా థ్యాంక్స్ సార్ అన్న. అది జేడి చక్రవర్తి గారి మూవీ, ఆల్ ది బెస్ట్ సినిమా. అందులో చేసే శ్రీకాంత్ గారు, జేడి గారు, మళ్ళీ అది ఎగిరే పావురం తర్వాత రెండో కాంబినేషన్ అని అని అనుకునేవారు. సినిమా పర్లేదు, బాగానే ఆడింది అది. అయితే అవన్నీ గుర్తింపు కాదు, కానీ నాకు గుర్తింపు ఇచ్చింది అది యూట్యూబ్. ఇంకా యూట్యూబ్ ఒక తల్లి లాంటిది. ఇంక యూట్యూబ్ జీవితంలో మర్చిపోలేన నాకు జీవితాన్ని ప్రసాదించింది ఆ అమ్మ. అదండి.
సరే ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్స్ లో చూసుకుంటే మీకు స్నేహితులు ఉంటారు కదా, ఆ. వాళ్ళు వెబ్ సిరీస్ లో కానీ మూవీస్ లో కానీ మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనేవారు? ఫ్రెండ్ సర్కిల్ అంటే అమ్మా, ఇవాళ ఫ్రెండ్స్ లేకపోతే నేను లేను. ఇవాళ నాకు ఎంత పేరు వచ్చిందంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిన, మా పెద్ద అబ్బాయి ఫుల్ సపోర్ట్. ఇవాళ ఆడి చేతికి అందుగా నేను ఒక డ్రెస్ కొనుక్కుంటామన్నా ఎరగనాను అన్నీ. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఒకవేళ చిన్నదో పెద్దదో గుంపులో పోయిందో ఏదో చేసుకుని నా ఖర్చులు ఇది చేసుకుని ఇంటికి పట్టుకెళ్ళేలాగా ఉన్నది. కానీ ఎప్పుడు ఇంటికా నుంచి డబ్బులు వేయించుకునేలాగా మాత్రం కల్లమ్మ తల్లి నాకు అవసరం తేలేదు. ఆ ఆశీర్వాదం అయితే ఆ అమ్మ దగ్గర ఉంది నాకు. అయితే నాన్న బాగానే చేస్తున్నాం, ఏదన్నా మంచి సినిమాలో క్యారెక్టర్ అంటే చూడ, అవసరం అయితే డబ్బులు ఇద్దాం. డబ్బులు ఇచ్చేది క్యారెక్టర్ ఇస్తారా? అది కదా నాన్న, ఉంటారు కదా అలాంటివి రావు బయటికి. ఏదన్నా ఒకటి మనం చేసేది బయటకు వచ్చిందంటే ఓహో ఈ టైపు అది చూసి ఆ టైపు మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తారు. ఈ టైప్ ఆఫ్లో ఉంటే ఇది చేస్తారని మామూలుగా వాళ్ళు ఫిక్స్ చేస్తారన్నమాట. ఇదిరే సంగతి అన్న. అవునా అన్నాడు. కానీ ఏదైనా ఏ విషయంలో అయినా పెద్ద అబ్బాయి ఫుల్ సపోర్టు, తర్వాత కోడలు, తర్వాత ఫ్రెండ్స్. ఇవాళ మనం ఇలా ఉన్నామంటే ఫ్రెండ్స్. అందులో ఫ్రెండ్స్ నిజామాబాద్ అల్తాబాయ్, అలాంటి ఫ్రెండ్ దొరకటం చాలా అదృష్టం అండి. ఎందుకు అదృష్టం అంటారా? నేను ఆయన ఫ్రెండ్ అండి. నా వెనకాల 10 మంది వచ్చారనుకోండి, 10 మందికి ఆయన ఏం తింటాడు ఏమి చేస్తాడు ఆ 10 మందికి అది ఇప్పించేసి ఇంతమందిని తీసుకొచ్చేవాడిన మాట అన్నమాట. ఆయన దగ్గర ఉన్న ప్లస్ 10 మందికి అన్నం పెట్టిచ్చేస్తాడు. ఆయన తినేది ఎప్పుడు తింటాడో కూడా తెలియదు, కానీ పక్కనున్న మనిషికి అయితే తినని తినిపిస్తాడు. ఇంకా అసలు ఎవరికన్నా భోజనం పెడతాంలో ఇంకా పెట్టిస్తాంలో కానీ తిరిగిలేని మనిషి అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాంటి ఫ్రెండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి. అంతేలేండి. పేరు అల్తాబాయ్. ఆయన ఒక టెంపుల్లో టెండర్ కూడా వేస్తారు అక్కడ వర్ణి దగ్గర. అయితే వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు మా స్నేహం కలిసింది. ఆ స్నేహం ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ పిలుస్తారు, నువ్వు రావాలి కంపల్సరీ. అలాగే వాళ్ళ అమ్మగారు అయితే భోజనం పెడితే కడుపు నిండా తినేసాక కూడా మళ్ళీ పట్టుకొచ్చేసి అయ్యో అమ్మ నేను తినలేను, నా ఆశీర్వాదం వద్దా? నిజంగా ఆవిడ చేతితోటి అలాగే తినవలసి వచ్చేది ఆ అమ్మ అన్న మాటకి. వాళ్ళు అక్కగారు కానీ వాళ్ళ అన్నదమ్ములు విలేస్ కానీ విస్తా గారు కానీ వీళ్ళ అన్నదమ్ములు నలుగురు ఈయన బట్టి చాలా బాగా చూసుకుంటారండి. వెళ్తే ఇంకా వాళ్ళ సొంత అన్నగారులాగా చూసుకుంటారు అక్కడికి వెళ్తే కనుక. ఇంకా ఆ విషయంలో అయితే మాత్రం ఆ ఫ్యామిలీ చెప్పలేనంత ప్రేమ. నిజంగా ఆ విషయంలో అయితే మాత్రం చాలా అదృష్టవంతునండి నేను. సార్ ఇప్పుడు మీవి అప్కమింగ్ వెబ్ సిరీస్ ఏమున్నాయి సార్? ఇంకా ఇప్పుడు అప్కమింగ్ ఒకటి ఓ విలేజ్ క్యారెక్టర్, అబ్బాయి ఊర్లోనే పెట్టుకుంటున్నారు. ఎక్కడంటే జనగం దగ్గర. జనగం నుంచి యువతలు, ఇంకా జనగం వెళ్ళక్కర్లేదు, యువతలే. ఒక 4 రోజులు ఆయన డేట్లు తీసుకున్నారు. రేపు నుంచి ఫిలిం సిటీలో ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ రేపటి నుంచి అండి. ఇందాక కాల్ వచ్చింది కదా అది. ఇంకోటి కొత్త ఛానల్ 16 ఎపిసోడ్స్. అందులో ఫాదర్, అబ్బాయి ఫాదర్. ఇంకా అలాగే చేస్తా పర్లేదు, దేవుడి దయ వల్ల, కల్లమ్మ తల్లి దయ వల్ల బిజీ ఏంటమ్మా. చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఆ పల్లెటూరులో పుట్టి పెరిగి ఇది చేసి, మా ఊరికి బస్సు కూడా ఉండేది కదా, అలాంటి ఊరిలో పుట్టి ఇలా ఇది చేసామంటే అంతా కల్లమ్మ దైవ, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్. మరి ఆ అబ్బాయిలు యూట్యూబ్లో డైరెక్షన్ చేసే కుర్రోళ్ళు, అలాగే ఇన్ఫిడిటమ్ ఛానల్ యజమానులకి, స్టాఫ్కి, ప్రసాద్ బేరా గారికి ధన్యవాదాలు. నిజంగా ఇవాళ బయటకు వచ్చామంటే వాళ్ళ కారణం. ఎంత పేరు వచ్చిందంటే మరి నేను అలాగా ఫ్రెండ్ సర్కిల్
వల్ల నేను చాలా హ్యాపీగా ఈ ఉన్నాను. స్టేజ్ లో ఉన్నారంటే ఫ్రెండ్స్ హెల్పింగ్. ఇవాళ ప్రసాద్ బైరా గారు పరిచయం అయ్యారంటే ఫ్రెండ్. మరంటే వీరాంజలి విహారీ యాత్రలో మంచి క్యారెక్టర్ కానిస్టేబుల్, కన్నడ నా ఓన్ వాయిస్ అండి. అది కూడా ఫ్రెండ్ ద్వారానే వచ్చిందండి. అలాగే ఏదన్నా హెల్పింగ్ ఈ ఫ్రెండ్స్ ద్వారానే నాకు చాలా చాలా మామూలుగా కాదండి, ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. అందులోనూ ముఖ్యంగా ఇండస్ట్రీలో నిలబడాలంటే నాకు బాగా హెల్ప్ చేసింది నా ఫ్రెండ్ నిజామాబాద్ అల్తాబాయ్. సరే, ఇప్పుడు మీరు కొన్ని మూవీస్ లో వెబ్ సిరీస్ లో చేస్తూ ఉంటారు కదా, అవును. చేసినప్పుడు కొన్ని కట్టింగ్స్ లో వెళ్తూ ఉంటాయి. అయ్యో బోల్డ్ కట్టింగ్స్ లో వెళ్ళినవి ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని మూవీస్ కానివ్వండి, వెబ్ సిరీస్. అవి రావమ్మా మనకి, ఎందుకంటే అవి ఎడిటింగ్ వెళ్ళిపోతాయి. అవి ఒక రేంజ్ ఉన్న వాళ్ళకి అయితే అడిగితే ఇస్తారు. మనం అంటే ఏదో చేసాం వెళ్ళిపోయాం. ఏనే అండ్ ఇవాళ దసరా మూవీ ఉంది, నాని గారి ఫ్రెండ్కి ఫాదర్ 32 రోజులు చేశాను. రంగస్థలం లక్ష్మి గారు మా వైఫ్ క్యారెక్టర్ చేశారు. ఇంకా అది వస్తే గనక పోలేరు బాబు అనుకున్నా, చూద్దామంటే లేవు, ఎందుకంటే ఎడిటింగ్ లో అలాగే వెళ్ళిపోతుంటాయండి. 32 days చేసిన తర్వాత కూడా అవి కట్టింగ్ లో వెళ్ళిపోయాయి. మీకంటే మెయిన్ వాళ్ళని కాకుండా కూడా సరౌండింగ్ లో ఫ్రెండ్స్ మెయిన్ వాళ్ళే వెళ్ళిపోయాయండి చాలా. మెయిన్ ఆర్టిస్టులే వెళ్ళిపోయినాయి. ఇంకా అందులో మనం ఎంత ఇంకా అడగడానికి కూడా మీకు ఛాన్స్ రాలేదు. అలా జరిగిందమ్మా ఈ జర్నీ. ఇప్పుడు ఈ వరకు అయితే ఆఫీసులకు వెళ్ళి ఎవరని మీరు అన్న వాళ్ళు ఇలా అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ఫలానా వ్యక్తి ఈ క్యారెక్టర్ చేస్తారు, ఫోన్ చేసి పిలిపించి ఇది చేస్తున్నారని నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని. అందులోనూ ఈ ఇప్పుడు క్యారెక్టర్లు అంటే బోల్మని చేస్తారు, గుర్తుపెట్టి పిలవటం అన్నది చిన్న విషయం కాదు. ఒక సినిమా డైరెక్షన్లో పడాక ఎన్నో వాళ్ళకి ఆలోచనలు, ఎన్నో వాళ్ళకి బిజీగా ఉంటుంది. అలాంటి బిజీలో కూడా ఓ తెర ఆఫీసర్ అండి ఆయన గుర్తుపెట్టుకుని పిలవటం కూడా నిజంగా వాళ్ళు చేసిన హెల్ప్ కూడా నాది. ఇంకా ఆ హెల్ప్ అంటే ఆ బిజీలో ఆ టెన్షన్లో కూడా పిలిచారంటే వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఓకే సార్, మీరు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంక ఇదే కాకుండా మీకు వెబ్ సిరీస్ అండ్ మూవీస్ లో కూడా ఇంకా చాలా చాలా అవకాశాలు రావాలి, మీరు ప్రేక్షకులని ఇంకా ఫాదర్ క్యారెక్టర్స్ లో అలరిస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.